హే గాయ్స్, నేను మీ జాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. ఇవాళ వీడియో ఏంటంటే ఎంసెట్ ప్రిపరేషన్కి సెల్ఫ్ స్టడీ చేయాలా, కోచింగ్కి వెళ్ళాలా అనేది వచ్చేసి నేను చాలామంది అడిగిన మెయిన్ క్వశ్చన్. సో ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఐపీ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుని తర్వాత సెల్ఫ్ స్టడీ కోచింగ్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఐబీ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ ఐబీ ఎగ్జామ్స్లో మీరు ఖచ్చితంగా మంచిగా రాస్తే, అంటే దానికి కొద్దిగా 10 days నుంచి ప్రిపేర్ అయినా మంచిగా రాయొచ్చు. 10 days ప్రిపేర్ అయ్యి మంచిగా రాసిన 450+ ఖచ్చితంగా వస్తాయి. సో మీరు అక్కడ స్కోర్ చేసుకోవచ్చు. అండ్ అలానే మీరు ఈ 1 month కూడా ఎంసెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే మీరు జేఈ మెయిన్స్ రాయకుండా ఉంటే ఎంసెట్ ద్వారానే ఏదో కాలేజ్లోకి వెళ్ళాలి. సో మీరు జేఈ మెయిన్స్ రాయకపోతే ఎంసెట్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. ఐపీ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్. ఐపీ ఎగ్జామ్స్ మీరు ఒక 10 రోజుల నుంచి స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే తెచ్చుకోగలరు. నేనైతే సజెషన్ అయితే ఇది. సెల్ఫ్ స్టడీ వర్సెస్ కోచింగ్. సెల్ఫ్ స్టడీ అంటే ఏంటి, కోచింగ్ అంటే ఏంటి, చాలామంది కామెంట్ చేసిన మెయిన్ క్వశ్చన్ ఇది. సో సెల్ఫ్ స్టడీయా, కోచింగా? అసలు ఫస్ట్ మీకు సెల్ఫ్ స్టడీయా, కోచింగా అని అనుకునేదానికన్నా ముందు మీకు వాటికి మీనింగ్ తెలియాలి. సో ఫస్ట్ వాటి గురించి డిస్కస్ చేద్దాము. సెల్ఫ్ స్టడీ అంటే లైక్ ఇప్పుడు ఎలాగంటే మీకు కొద్దిగా క్లారిటీ ఉండాలి ఆ కాన్సెప్ట్స్ గురించి. సో అప్పుడు మీరు ఓన్గా చదువుకున్నా మీరు రాయగలరు. అండ్ కోచింగ్ అంటే ఎలాంటి వాళ్ళు తీసుకోవాలంటే, నేను చెప్పేది మీకు ఇప్పటి వరకు ఆ టాపిక్ గురించి అంత ఐడియా లేదు, ఓన్లీ మీరు ఐపీ పర్పస్ వరకే చదువుకున్నారు అనుకునే వాళ్ళు కోచింగ్కి వెళ్ళండి. మీరు ఒకవేళ మెయిన్స్ కోచింగు, ఎంసెట్ కోచింగు ఫస్ట్ నుంచి తీసుకుంటూ ఉంటే మీరు సపరేట్గా కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మీకు కాన్సెప్ట్ అక్కడే వచ్చేస్తుంటాయి. సో వినుంటారు మీరు వాటిని. యూట్యూబ్లో క్లాసెస్ చాలా ఉంటాయి, ఆ క్లాసెస్ వింటూ రివైజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కోచింగ్కి వచ్చేసి మీరు ఇప్పటి వరకు లైక్ ఎలాగంటే మీరు ఓన్లీ ఐపీ కోసమే చదివారు, మీకు అసలుకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అసలు తెలీదు అనుకుంటే అలాంటి వాళ్ళు వెళ్ళండి. అండ్ అలాంటి వాళ్ళు కూడా ఒక పాసిబిలిటీ అయితే ఉంది. యూట్యూబ్లో చాలా మంచి లెక్చర్స్ చెప్పే క్లాసెస్ అయితే ఉన్నాయి, మీరు అవి ప్రిఫర్ చేసినా సెల్ఫ్ స్టడీ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం ఒక్కొక్క దాని గురించి. సెల్ఫ్ స్టడీ వాళ్ళు చేసే మైండ్ సెట్ ఎలా ఉండాలంటే కాన్స్టెంట్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. మీరు టైం టేబుల్ వేసుకున్న దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వగలగాలి. సో ఇలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి సెల్ఫ్ స్టడీ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ సెల్ఫ్ స్టడీలో ప్రాఫిట్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి. ప్రాఫిట్ ఏంటంటే మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి కదా, ఆ టైంలో మీరు ఓన్గా ప్రిపేర్ అయితే బ్యాలెన్స్ చేయగలరు. సెల్ఫ్ స్టడీ చేయగలిగే వాళ్ళైతే, లైక్ కన్సిస్టెంట్గా ఉండగలిగే వాళ్ళైతే. అండ్ కొంతమంది ఎలాగంటే వాళ్ళు వేసుకున్న టైం టేబుల్ని వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవ్వలేరు, కరెక్ట్గా టైం టేబుల్ వేసుకోలేరు. ఏ చాప్టర్స్ చేయాలి, హై వెయిట్స్ ఉన్నాయి చేయాలా, లేకపోతే టఫ్ ఉన్నాయి చేయాలా, ఇలాంటివన్నీ మైండ్లో ఉంటాయి. ఇవన్నిటి గురించి క్లారిటీగా ఉన్న వాళ్ళైతే సెల్ఫ్ స్టడీ అనేది చాలా బెటర్ నాకు తెలిసినంత వరకు. తర్వాత కోచింగ్ గురించి. కోచింగ్ అంటే మీరు ఇప్పటి వరకు ఐపీకి ప్రిపేర్ అయ్యో, అసలు మెయిన్స్ కోచింగ్ తీసుకోకుండా ఉండవు, ఇలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా కావాలి. అండ్ ఒకవేళ మీకు ఖచ్చితంగా కావాలా అంటే యూట్యూబ్లో క్లాసెస్ ఉన్నాయి, అవి విన్నా కొంతమంది సెల్ఫ్ స్టడీ చేయగలరు. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళైనా కోచింగ్కి వెళ్ళనవసరం లేదు. మెయిన్గా కోచింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ తెలియకుండా ఉంటారు కదా ఇప్పటి వరకు, అలాంటి వాళ్ళైతే వెళ్ళండి. ఎందుకంటే లెక్చరర్స్ చెప్తే ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ ఇంకోటి, కోచింగ్ వల్ల కూడా కొన్ని లాసెస్ ఉన్నాయి, ప్రాఫిట్స్ ఉన్నాయి. కోచింగ్ వల్ల లాసెస్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక టాపిక్ నేర్చుకుంటూ ఉంటాం, అక్కడ లెక్చరర్ ఇంకో టాపిక్ చెప్తూ ఉంటారు, అలాగే ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోద్ది. అండ్ తర్వాత ప్రాఫిట్ ఏంటంటే ఇప్పుడు మనం ఓన్గా చదివితే కొంతమందికి బ్రెయిన్లోకి ఎక్కదు. సో లెక్చరర్స్ చెప్తున్నప్పుడు వింటే కొంతమందికి ఎక్కుద్ది. అలాంటి వాళ్ళకి కోచింగ్ అయితే చాలా బెటర్. నా సైడ్ నుంచి నేను చెప్పేది అయితే ఇది. సెల్ఫ్ స్టడీయా, కోచింగా అనే డెసిషన్ మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించుకోండి, నేను సెల్ఫ్ స్టడీ చేస్తే మంచిగా చదవగలనా, కాలేజ్కి వెళ్తే మంచిగా చదవగలనా, లేకపోతే ఇప్పుడు నేను నోట్స్లు రాసుకుంటే మంచిగా చదవగలనా, ప్రొఫెసర్స్ చెప్పిన నోట్స్ని ఫాలో అయితే మంచిగా మార్క్స్ స్కోర్ చేసుకోగలనా, నాకు అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటో తెలుసా అనేది మీరే ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. అప్పుడే మీకు సెల్ఫ్ స్టడీ చేయాలా, కోచింగ్ తీసుకోవాలా అర్థమవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో చాలామంది మెయిన్గా అడిగిన క్వశ్చన్, అక్క మేము ఇప్పుడు ఐపీకి ప్రిపేర్ అయ్యాము, ఇప్పుడు మేము కోచింగ్కి వెళ్ళాలా, సెల్ఫ్ స్టడీ చేయాలా అని చాలామంది అడిగారు. సో దానికోసం అయితే మీకైతే క్లారిటీ ఇస్తున్నాను. అండ్ ఇది ఎంసెట్ వాళ్ళకి అంటే ఎంసెట్ రాసే వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎంపీసీ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో చాలామంది బైపీసీ వాళ్ళకి కూడా వీడియోస్ పెట్టక్క అంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇంక నుంచి ఎంసెట్ గురించి. సో
సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు వెంటనే వీడియో రిలీజ్ అయిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు కోచింగ్కి వెళ్ళే వాళ్ళైతే ఈ ఛానల్ మీకు ఒక మోటివేషన్ ఛానల్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళైతే మీరు సెల్ఫ్ స్టడీ చేసేటప్పుడు ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఏ రిసోర్సెస్ ఫాలో అవ్వాలి, అండ్ అలానే ఏ ఛానల్స్కి షార్ట్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి, చీట్ కోడ్స్కి ఏ ఛానల్స్ ఫాలో అవ్వాలి అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం అప్కమింగ్ వీడియోస్ నుంచి. మీరు సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలియాలి కాబట్టి కామెంట్లో సెల్ఫ్ స్టడీ అని కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ నుంచి నేను ఎలా ప్లాన్ చేసుకోవాలో చూస్తాను. ఏ సబ్జెక్ట్కి ఏ యూట్యూబ్ క్లాసెస్ చూడాలి అండ్ ఏ బుక్స్ ఫాలో అవ్వాలి ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సెల్ఫ్ స్టడీ అని కామెంట్ చేయండి. కోచింగ్కి వెళ్ళే వాళ్ళంటే కోచింగ్ అని కామెంట్ చేయండి. అండ్ మీరు ఏది చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ఏదైతే బెస్ట్ అనేది కూడా కామెంట్ చేయండి. యూట్యూబ్లో అన్ని ఛానల్స్ ఉండగా నీ ఛానల్నే ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలక్క అని మీరు అడగొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ టైం నుంచే మన ఛానల్లో ఎంసెట్ వీడియోస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలామంది స్టూడెంట్స్ కూడా అక్క నువ్వు ఇచ్చిన సజెషన్స్ యూజ్ చేసుకోబట్టి ఒక మంచి ర్యాంక్ వచ్చింది అక్క, ఒక మంచి కాలేజ్ వచ్చింది అని చాలామంది కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ అన్నీ కమ్యూనిటీ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ తర్వాత మీకు ఎప్పుడు లైక్ మీ సిచ్యువేషన్ బట్టి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎగ్జామ్ టైం టిప్స్, షార్ట్ కట్స్, ఆ షార్ట్ కట్స్ అంటే చీట్ కోడ్స్ లైక్ ఇలాంటివి అవి. అండ్ వెయిటేజ్, హై వెయిటేజ్, ఒక 60 days ఉన్నప్పుడు ఏం చదవాలి, 1 month ఉన్నప్పుడు ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఏ రిసోర్సెస్ ఫాలో అవ్వాలి, ఇలాంటివన్నీ క్లియర్ కట్గా మన ఛానల్లో వస్తాయి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు యూజే, లాస్ ఏమి ఉండదు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ చూసింగ్ దిస్ వీడియో. అండ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇది ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది ఈ ఛానల్.